మాస్ బాగున్నారా? హ్యాపీయా? నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవాతి దేవుడికి, దైవ సేవకులు వెంకటేశ్ అయ్య గారికి, రాజేష్ అన్నీకి, సంఘ బిడ్డల అమ్మగారికి, సంఘ బిడ్డలందరికీ హృదయపూర్వక వందనాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. బాగున్నారు కదా? ఏది బాగున్నారు అందరూ ఒక్కసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. సౌండ్ లేదు. నేను అన్నీ చేసుకొని వెళ్తే టైం అయిపోద్ది. నాకు ఆల్రెడీ ఒక టైం ఇవ్వబడింది కనుక ఈ డిసెంబర్ నెలలో ప్రపంచమంతా చేసుకునే పండగ ఏదైనా ఉందంటే అది క్రిస్మస్ పండగ. ఏ పండగ అండి? అందరూ చేసుకుంటారు కదా. ప్రపంచమంతా చేసుకునే పండగ ఏదంటే క్రిస్మస్. ఈ క్రిస్మస్ అనే మాట ఎక్కడి నుంచి వచ్చిందంటే క్రిస్టోస్ మాసే. క్రిస్టోస్ అంటే క్రీస్తు, మాసే అంటే పూజించుట. ఈ క్రిస్టోస్ మాసే అనే పదం గ్రీకు పదం. ఏ పదం అండి? గ్రీకు పదం. సో ఇండియాకు వచ్చేసరికి అది క్రిస్మస్గా మార్చబడింది. ఏమైంది? సో ఇప్పుడు క్రిస్మస్ అంటే అర్థం ఏంటి? ఎస్, క్రీస్తుని పూజించుట. క్రీస్తుని ఎందుకు క్రీస్తుని పూజించాలి? పూజించవలసిన అవసరం ఏముంది అంటే 2023 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద ఒక విషయం జరుగుతూ ఉండేది. అదేంటంటే ఎవరైనా తప్పు చేస్తే, ఎవరైనా అబద్ధం ఆడినా, దొంగతనం చేసినా, లేదా ఎవరి మీద మర్డర్ చేసినా, లేకపోతే ఏ గొడవైనా సరే ఒక గొర్రెని కానీ, ఒక మేకను కానీ, ఒక పావురాన్ని కానీ బలి ఇచ్చేవారు. ఏం చేసేవారండి? బలియాగం చేసి ఆ గొర్రెలో ఉన్న రక్తాన్ని తీసి ఆ రక్తంలో కొద్దిగా నీరు కలిపి ఎవరైతే ఆ గొర్రె పిల్లని తెచ్చారో వాళ్ళ మీద జల్లేవారు. ఏం చేసేవారు? వారి మీద జల్లేవారు. ఎప్పుడైతే జల్లారో వాడికి పాపక్షమాపణ వచ్చేది. పాపక్షమాపణ వచ్చేది. అది మేక అవ్వచ్చు, కోడి అవ్వచ్చు, పావురం అవ్వచ్చు, ఏదైనా జరిగేది. ఇలా జరుగుతుంది. అది కూడా అది ఎలాగుండాలి? ఆ గొర్రె, ఆ మేక ఎలాగుండాలంటే నిర్దోషమైనదానిగా ఉండాలి. ఎలాగా? కుంటిది కానీ, గుడ్డిది కానీ, మోగది కానీ ఉండకూడదు. నిర్దోషమైనటువంటి జంతువును తీసుకొచ్చి బలిచ్చేవారు దేవుడికి. ఇలా జరుగుతున్నప్పుడు దేవాతి దేవుడు పైనుంచి చూసి, అరే నా ప్రజలేంటి ఇలా చేస్తున్నారు, ఈరోజు తప్పు చేస్తున్నారు, బలిస్తున్నారు, బాగానే ఉంది. మళ్ళీ మరుసటి రోజుకి వెళ్ళేసరికి మళ్ళీ పెన్సిల్ కానీ రబ్బర్ కానీ ఏదో దొంగతనం చేస్తాం, మళ్ళీ ఏదో పశువును బయటికెళ్ళాలి. ఇలా జరగకూడదు, ఇలా జరుగుతుంది, ఇలా జరగకూడదు అని చెప్పి దేవాతి దేవుడు భూమి మీదకు చూసి ఒక ప్రజలందరికీ ఏదైనా ఒక విరుగుడు, ఒక విముక్తి కలగాలని చెప్పి, ఎవరు అల్లరి చేయకూడదు, నాకు ఇచ్చింది పావు గంటలో క్లోజ్ చేసేస్తాను, సైలెంట్గా ఉండాలి. ఈ అద్భుతం ఏదైనా సరే, ఒకవేళ సరే వాళ్ళకి బలియాగం అవుతుంది, కానీ బలియాగమైనా సరే దేవుని రాజ్యానికి వెళ్ళట్లేదు. ప్రజలు ఎక్కడికి వెళ్ళట్లేదు? దేవుని రాజ్యానికి వెళ్ళట్లేదు, వేరొక దగ్గరికి, నరకానికి వెళ్ళిపోతున్నారు. అప్పుడు దేవాతి దేవుడు ఏం చేశాడంటే ఒక దూతను కిందకి పంపించాడు. హల్లెలూయా. ఆ దూత ఏమంటుందంటే, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపురు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచాను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయనే ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే ఒక ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక సత్రములో, ఒక తొట్టులో పండుకుని ఉంటే మీరు చూస్తారని చెప్పి ఆకాశం నుండి ఒక దేవదూత వచ్చి అక్కడ గొర్రెలు కాసుకున్న వారి దగ్గరికి వచ్చి ఆ యొక్క వార్త చెప్పి అదృశ్యమైపోద్ది. ఏమైపోద్ది? అప్పుడు ఆ గొర్రెలు కాసుకున్న వారు వెళ్ళి అదంతా ప్రజలందరికీ ప్రకటిస్తారు. ఇదిగో మన కొరకు ఒక రక్షకుడు పుట్టబోతున్నాడు. ఇంకా అప్పుడు పుట్టలేదు, పుట్టబోతున్నాడు. పుట్టబోతున్నాడని చెప్పి ఆ ప్రాంతం అంతా ప్రకటన చేసినప్పుడు యేసుక్రీస్తు వారు ప్రపంచ ప్రజల కొరకు భూమి మీద జన్మించారు. ఈ ఎక్స్ సర్వీస్మెన్ కాలనీ ప్రజల కొరకు కాదు, ఈ విశాఖపట్నం ప్రజల కొరకు కాదు, ప్రపంచ దేశం ప్రజల కొరకు ఒక్కసారి నిర్దోషిగా ఆయన శిలువ మీద బలియాగం అయిపోయాడు. హల్లెలూయా. ఇక నువ్వు గొర్రెను కానీ, ఇక నువ్వు మేకను కానీ, ఇక నువ్వు గువ్వను కానీ
ఎప్పుడు కేకుల కోసం చాక్లెట్లు మెసేజ్ ఉంటుంది కదా, క్రిస్మస్ కొద్దిగా కొత్తగా ఉంటుంది, మీరేమో అనుకోకండి. ప్రతి సంవత్సరం కేకుల కోసం చాక్లెట్ల కోసం మీరు వింటూ ఉంటారు కదా, ఇది కొద్దిగా వెరైటీగా ఉంటుంది, ఇది ఆల్రెడీ వినే ఉంటారు. అయితే ఆ ప్రపంచ ప్రజలందరి కొరకు ఒక్కసారి యేసుక్రీస్తు వారు బలైపోయారు. ఎలా బలయ్యారో తెలుసా? ఆయన పుట్టుక పరిశుద్ధత, ఆయన పుట్టుక పరిశుద్ధత, ఆయన నడక పరిశుద్ధత, ఆయన జీవించిన విధానం పరిశుద్ధత. యోహాను సువార్తలో మాట ఉంటుంది, నాలో పాపం ఉందని భూమి మీద ఎవరైనా అని చెప్పినటువంటి దేవుడు ప్రపంచ ప్రజల కొరకు మరణించి సజీవంగా తిరిగి లేచాడు. సజీవంగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు వారు ప్రపంచ ప్రజలందరికీ, నువ్వే కులస్తుడు అవ్వచ్చు, ఏ మతస్థుడు అవ్వచ్చు, నువ్వు ఏ దేశస్థుడు అవ్వచ్చు, యేసు ద్వారా తప్ప ఇంకెవరి ద్వారా పరలోక రాజ్యం వెళ్ళవు. నేను ఈ మాట ఎందుకు చెప్పి, కొంతమంది అన్ని జనులు కనిపిస్తున్నారు, అందుకే సువార్త కూడా పని అవుతుందని నేను చెప్తున్నాను. నాలో ఏమైనా తప్పులు ఉంటే మీరేమో అనుకోకండి. బలియాగాల కోసం ఎందుకు చెప్తున్నాను. అయిపోయింది మెసేజ్, ఇంకా 5 నిమిషాల్లో క్లోజ్ చేస్తాను. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద పుట్టడానికి గల కారణం ఏంటంటే ప్రపంచ ప్రజలందరూ రక్షించబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రపంచంలో భూమి మీద ప్రపంచ నడిబొడ్డులో పుట్టాడు. ప్రపంచ ప్రజల కొరకు ఈ భూమి మీద బలియాగం అయ్యాడు. కాబట్టి ఇక నువ్వు కోడిని కానీ, పావురాని కానీ, గొర్రెని కానీ దేన్ని తీసుకెళ్ళవసరం లేదు. మన కొరకు యేసుక్రీస్తు వారు బలియాగం అయిపోయారు. సరే, ఈ విషయాన్ని పక్కన పెడదాం. యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి ఏం చెప్పారంటే, మీరు సహవాసమందును, అపోస్తుల కార్యాల్లో చూస్తే ఏముంటుందంటే, మీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టు విరుచుటి యందును, ఆ పై మాటలో చూస్తే సహవాసమందును ఉంటుంది. ఏముందండి? ఎవరు సహవాసులు ఉండాలి? నువ్వు నిజమైన క్రిస్మస్ అంటే, చాలామంది క్రిస్మస్ అంటే ఏంటనుకుంటారంటే డ్యాన్స్ వేయడం, లేకపోతే కేకులు కట్ చేయడం, లేకపోతే ఇంటికి పెయింటింగ్ వేసుకోవడం, లేకపోతే వగేరా వగేరా, లేకపోతే కొత్త బట్టలు వేసుకోవడం అనుకుంటారు. కానీ అసలైన క్రిస్మస్ అది కాదు. క్రిస్మస్ అంటే యేసుక్రీస్తు వారిని పూజించుట. ఎలా పూజించాలి? ఆయన సహవాసులను ఉండాలి. ఎవరు సహవాసులు ఉండాలి? యేసుక్రీస్తు వారి సహవాసులు ఉండాలి. ఈ లోక సంబంధమైన సహవాసాన్ని అవాయిడ్ చేయాలి. ఈ ఫోన్లో ఉన్న ప్రతి ఒక్క పాత దృశ్యాలను విడిచిపెట్టాలి. యేసయ్యని గట్టిగా మనం పట్టుకోవాలి. హల్లెలూయా. యేసయ్యతో మనం జీవించాలి. అదే నిజమైన క్రిస్మస్. అంతేగాని మనం కేకులు పంచుకోవడం, లేకపోతే ఇంటి పక్క వాళ్ళకి పిండి వంటలు నువ్వు పెట్టు, పిండి వంటలు ఉంటూ పెట్టినా పర్లేదు, లేకపోతే నీ బట్టలు కొనుక్కోకుండా ఆడికి పక్కడు బట్టలు కొన్నా పర్లేదు. కానీ నువ్వు నిజమైన క్రిస్మస్, అసలే నిజమైన క్రిస్మస్ ఏంటంటే 2024 అంతా నువ్వు దేవుడితో జీవించాలి, దేవుడితో సహవాసం చేయాలి. నువ్వు దేవుడితో సహవాసం చేయకుండా ఎన్ని సంవత్సరాలు గడిచినా మన జీవితాలు ఈరోజు రేపు ఒక్కరోజే హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, రాత్రి పడుకొని 26వ తారీఖు ఉదయం లేగిస్తే ఇంకేం ఉండదు. ఏనన్నా చెల్లి, అంతేనా సిస్టర్? మన జీవితంలో దేవునితో. మరియమ్మ ఎవరితో సహవాసం చేసింది? 9 నెలలు ఎవరితో సహవాసం చేసింది? దేవత ఏమంటది? ఇగో నీ భర్తకు 9 నెలలు, అప్పుడు నిశ్చితార్థం అయింది కదా, కొద్దిగా దూరంగా ఉండు. అప్పుడు ఆ 9 నెలలు ఎవరితో సహవాసం చేసింది? యేసయ్యతో సహవాసం చేసింది. ఈ క్రిస్మస్ పండుగ చేసుకుంటూ నువ్వు ఎవరితో సహవాసం చేయాలి? జబర్దస్త్తో కాదా? ఎవరు అంటున్నారు జబర్దస్త్? నువ్వు జబర్దస్త్ చూసావు అనుకో, ఇంకెక్కడికి వెళ్ళిపోతావు నీకే తెలీదు. ఇంక నిన్ను ఎవడ కాపాడలేడు. నేను గంటలు ప్రార్థన గదిలో చేసి అన్ని రాజేష్ అన్ని అయ్యగారు పిలిచారని గంటలు ఏడ్చి ఇక్కడికి వచ్చాను నేను. మీరేమనుకోకండి. అయిపోయింది. నాకు కరెక్ట్గా 8:15కి ఇచ్చారు అనుకుంటా. కాదా? 8:10కి ఇచ్చారా? ఇంకొక 5 నిమిషాలు క్లోజ్ చేసేస్తాను. ఏమండి, మన జీవితంలో ఎవరితో సహవాసం చేయకూడదు? జబర్దస్త్ ఏనా? ఏ దస్తుతో సహవాసం చేయకూడదు? యేసయ్యతో సహవాసం చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో దేవునితో సహవాసం కలిగి ఉండు. దేవుని వాక్యంతో సహవాసం కలిగి ఉండు. వేకువజామున లేచి దేవుని వాక్యం చదువు. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. అంతేగా నువ్వు నీ టైం అంతా వేస్ట్ చేస్తూ పిచ్చి మాటలు మాట్లాడుకుంటూ ఏం చూస్తావో తెలియదు, బెడ్రూమ్లోకి వెళ్ళిపోతావు ఫోన్ పట్టుకొని, అలా చూసుకుంటావు. ఏదో యేసయ్య వాక్యం వింటున్నావేమో కదా, విను. యేసయ్య వాక్యము, యేసయ్య వాక్యం తలుపు కూడా వినొచ్చు, గడెట్టకుండా కూడా వినొచ్చు కదా అయ్యగారు. యేసయ్య వాక్యం గడెట్టకుండా కూడా లోపలికి వెళ్ళి చక్కగా బెడ్ మీద కూర్చొని వినొచ్చు. మరి నువ్వేం చేస్తున్నావు యేసయ్యకి నీకే తెలియాలి. అమ్మా, యేసయ్యతో సహవాసం చేయాలి. హల్లెలూయా.
గట్టిగా చెప్పు హల్లెలూయా. మీ పక్కోడికి ఎలా కొట్టి చెప్పండి, ఈ సంవత్సరం నుంచి నేను యేసయ్యతో సహవాసం చేస్తానని. ఇలా చేత్తో కొట్టండి, పక్కోడికి ఇలా చేత్తో ఇలా కొట్టండి. ఐగర్ చూడు ఐగర్, అలా కొట్టండి. ఈ సంవత్సరం అంతా నేను యేసయ్యతో సహవాసం కొట్టండి. బ్రదర్ సిగ్గుపడతారేటి? నేను అసలు బాగాలేనా చూడడానికి? నన్ను చూస్తే ఏదోలాగా ఉన్నానే, ఏటిడు ఇలా ఉన్నాడు మనిషి, ఎంత మనిషిలాగా ఉన్నాడు, ఎంత మనిషిలాగా ఉన్నాను నేను. కొట్టండి, గట్టి కొట్టరాస్తున్నారే. అది వెరీ గుడ్. ఈ సంవత్సరం యేసయ్యతో సహవాసం చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఇక మీదట నేను ఫోన్తో సహవాసం చేయను. అసలైన క్రిస్మస్ అంటే ఏంటో తెలుసా? దేవునితో సహవాసం చేయి. రెండో మాట ఏంటో తెలుసా? ప్రార్థన చేయాలంట. ఏం చేయాలి? చేస్తున్నారా? యేసయ్య బయటికి వెళ్తున్నాను మరి చూడు జాగ్రత్తగా అంటున్నారా? యేసయ్య బయటికి వెళ్తున్నాను అన్నీ మర్చిపోకుండా, చెల్లి నాన్న అల్లరి చేయకండి, వెరీ గుడ్ గర్ల్, అయిపోయింది 3 నిమిషాల్లో ముగించేస్తాను. యేసయ్య మార్కెట్కి వెళ్తున్నాను, చేపలు మంచి చేపలు ఉంటే చూడు యేసయ్య. అదే కదా మన ప్రార్థన. అలా కాదు మన ప్రార్థన ఎలా రక్తం కారిపోవాలి. హల్లెలూయా. నీ మోకాలు నల్లబడితే నీ ముఖం తెల్లబడుతుంది. నీ మోకాలు నల్లబడితే నీ ముఖం తెల్లబడుతుంది. నువ్వు మోకాలు ప్రార్థన పరుడుగా మార్చబడిపోవాలి. నీ మోకాలు ఒంటి మోకాలు ప్రార్థనా పరుడు అయిపోను. హల్లెలూయా. 2024 నువ్వు ప్రార్థనా పరుడు అయిపోదువు గాక. యేసుక్రీస్తు వారు అసలైన క్రిస్మస్ ఏంటో తెలుసా? నువ్వు దేవునితో సహవాసం చేసేవాడిగా ఉండాలి, ప్రార్థనా పరుడుగా ఉండాలి. ఉదయమే 4 గంటలకు 5 గంటలకు అలారం పెట్టుకొని చక్కగా లేచి ప్రార్థన చేసి దేవునితో ఆనందించేవాడిగా ఉండాలి. కానీ నువ్వు ఎలా పడితే అలా జీవిస్తే యేసయ్య బాధపడతాడు. నువ్వు ఎలా పడితే అలా జీవించడానికి యేసయ్య భూమి మీద జన్మించలేదు. నువ్వు ఎలా పడితే అలా పుట్టడానికి, నువ్వు ఎలా పడితే అలా నడవడానికి, ఏది పడుతుంది చేయడానికి యేసయ్య భూమి మీద పుట్టి సజీవంగా మృత్యుంజయుడే తిరగలేదు. ఆయన సర్వశక్తి గల దేవుడు, ఆయన సర్వశక్తి గల దేవుడు. నువ్వు ఆశీర్వదించబడాలి అంటే ప్రార్థనాపరుడు అయిపోవాలి. హల్లెలూయా. ఒక ఆవిడ మొన్న నా దగ్గరికి వచ్చింది. వచ్చి ఏంటంటుందంటే, వింటున్నారా? హ్యాపీ క్రిస్మస్ ఎలక్ట్గా ఉన్నారన్నమాట. అయితే ఒక ఆవిడ నా దగ్గరికి వచ్చి అంటుంది, బాబు పాస్టర్ బాబు నాకు ప్రార్థన చేయాలనిపించట్లేదు బాబు అంటుంది. అవునా? అదేటమ్మ భలే చెప్పావు. ఇంకేంటంటే బైబిల్ అంటే అప్పట్లో బాగా చదివిదట అయ్యగారు, బైబిల్ చదవాలనిపించట్లేదు అంటుంది. ఏటంటో అంటుంది. ప్రార్థన చేయాలనిపించట్లేదట బైబిలు. ఏటంటావంటే నీలో దెయ్యం ఉంది అన్నాను. మరి అంతే కదా, నీకు ప్రార్థన చేయాలనిపించట్లేదు, బైబిల్ చదవాలనిపించట్లేదు, జబర్దస్త్ సీరియల్లో చూడాలనిపిస్తుంది అంటే నువ్వు జబర్దస్త్ సీరియల్లో చూస్తున్నావు అంటే నీలో దెయ్యం ఉన్నట్లే. ఇంకా దాంట్లో నో డౌట్. నువ్వు యేసయ్యలో ఎంత హల్లెలూయా స్తుతి మహిమ అన్నా అంతేనండి. మనం యేసయ్యతో సహవాసం చేయుదుముగాక, మన జీవితాలు ప్రార్థన చేత కట్టుకుందుముగాక. ఈ క్రిస్మస్ అంటే, నిజమైన క్రిస్మస్ అంటే ఏంటో తెలుసా? కేకులు పంచుకోవడమో అది చేసుకో. నువ్వు కేకులో పంచుకుంటావో స్వీట్లో పంచుకో, నేను వద్దని నేను చెప్పను. కానీ అసలైన క్రిస్మస్ అంటే యేసుని ఆరాధించుట. హల్లెలూయా. యేసయ్యతో సహవాసం చేయుట. ఇంకా నువ్వు దేన్ని బలియాగం చేయవసరం లేదు. ఒక్కసారి మనందరి కొరకు, ప్రపంచ దేశము కొరకు నజరేయుడైన యేసుక్రీస్తు వారు ఆ కలవరి సిలువలో ప్రాణం పెట్టి మృత్యుంజయుడే తిరిగి లేచాడు కనుక నువ్వే బలి అవసరం లేదు. యేసయ్యతో సహవాసం చేస్తే చాలు. నువ్వు ప్రార్థన జీవితం, నీ ప్రేయర్ లైఫ్ ఎలా ఉండాలి? మార్నింగ్ లేగాలి, ఒక అరగంట ప్రార్థన చేయాలి, చక్కగా ఒక అధ్యాయం 2 అధ్యాయాలు చదవాలి, మళ్ళీ చక్కగా డ్యూటీకి వెళ్ళాలి, డ్యూటీలో టైం ఉంటే ప్రేయర్ చేసుకోవాలి, మళ్ళీ ఇంటికి రావాలి. యూత్ వాళ్ళకి ఇదేనా చెప్తారు? ఇంకేమైనా చెప్పాలా? అంతేనా? మరి మోకాలేస్తే 2 మాటలు చెప్పమని చెప్పాడు దేవుడు నాకు. ఏమండి, మీ జీవితంలో ప్రార్థన జీవితం, ప్రార్థనా పరురాలు అయిపోవాలి మీరు. హల్లెలూయా. హన్న వల్ల ఏమవ్వాలి? హన్న ప్రార్థనా పరురాలు. ఎస్తేరు వల్ల కడుపు మార్చుకొని కన్నీరు కార్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే వ్యక్తులుగా ఉంటే ఈ ఎక్స్ సర్వీస్ మెన్ కాలనీ క్రీస్తు కాలనీ అయిపోద్ది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య మనలో ఉండునుగాక, మనం దేవుని యందు ఉండునుగాక, మనలో యేసయ్య ఉండునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. నాకు ఇచ్చిన సమయం 10 నిమిషాలు ఇచ్చారు. 10 నిమిషాలు అయిపోయింది. మెస్ మిమ్మల్ని చెప్పాలని ఉంది కానీ ఈ పావు గంటనే ఈ 20 నిమిషాలు మన మెసేజ్ని 10 నిమిషాలు తెగ్గొట్టాను. లేకపోతే దీన్ని ఇలాగా వేసే అలాగా చేతుని. కానీ మరి యేసయ్య మిమ్మల్ని అందరిని దీవించునుగాక. ఆమేన్.